హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చికెన్ కూర చేస్తున్నా. నేను ఎట్లా చేస్తానో చూడండి. నేను ఎట్లా చేస్తానో చూపిద్దాం. చాలా రోజుల నుంచి చికెన్ కూర చేసి పెడదాం అనుకుంటున్నా, కానీ పెట్టలేను. ఈరోజు ఇక చేద్దామనేసి చేస్తున్నా. చూడండి, నూనె జర వేడైనాక వేసుకుందాం. ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు. ఇగో పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ముందే చికెన్ని మంచిగా కడిగి పెట్టుకున్నాను. టమాటాలు అన్నీ కోసి పెట్టుకున్నాను. సేమ్ మూత పెట్టుకుంది. చికెన్ కూర అందరు చేస్తారు కదా అన్న లెక్కలు ఉండే, కానీ పెడదాం. రుక్మిణిది ఒక్కసారి పెడతామని పెడుతున్నా. మా చిన్నమ్మ కూతురు వచ్చిండే, మా చెల్లెలు వచ్చేసరికి ఈరోజు చేస్తున్నాం చికెన్ ఇంట్లో. ఇన్ని రోజులు మా చిన్న పాపకు అమ్మవారు వచ్చిండే, చేయలేదు. ఇక అట్లా ఇట్లా ఊర్లు తిరిగేది ఉండే, చేయలే. ఇక ఈరోజు చేస్తున్నా. మా చెల్లెలు ఎట్లుందో ఇదే వీడియోలో చెప్తుంది. లాస్ట్లో తిని తప్పకుండా చెప్తుంది. అవి బాగా ఎర్రగా కావాలి. తర్వాత అల్లం వెల్లిగడ్డ ఫ్రెష్గా దంచి పెట్టుకున్నా. ఇప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నా. అవి వేయాలి. అది ఎర్రగా అయినాకనే వేయాలి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే మొత్తం ఎర్రగా అయితేనే బాగుంటుంది. చాలా ఎక్కువ కోసుకోవాలి, గ్రేవీ బాగా వస్తుంది. నేనైతే ఇట్లనే చేస్తా. మా ఇంట్లో మా పిల్లలైనా మా ఆయన అయినా నచ్చుతుంది. నీసు వాసన రాకుండా మంచిగా ఉప్పు వేసి కడుక్కోవాలి చికెన్ని. కరివేపాకు వేసుకుందాం. మా కెమెరామాన్ దగ్గుతున్నది. ఊపకు పెట్టాను. ఇట్లా ఎర్రగా అయింది కదా, అల్లం వెల్లిగడ్డ వేసుకుందాం. అది బాగా వేగాలి, ఇంకా మంచి ఎర్రగా అవుతాయి. ఇది మంచి స్మెల్ వస్తుంది. వస్తుందా లేదా చెల్లె? ఏదైనా చికెన్ కూరకి అల్లం వెల్లిగడ్డ పడితేనే టేస్ట్. చికెన్ కానీ మటన్ కానీ నీసు కూరలకి అల్లం వెల్లిగడ్డ వేసుకున్న తర్వాత ఇట్లా అయింది. నూనె బాగా ఇదవుతుంది కదా, ఇప్పుడు టమాటాలు వేసుకుంటాను. కలుపులోనే వేస్తాం, మంచి గ్రేవీ లాగా వస్తుంది. ఇది బాగా మగ్గనియాలి. అది జర టమాటా బాగా మగ్గింది అనుకోండి, గ్రేవీ లాగా వస్తుంది కూర. తర్వాత చికెన్ వేసుకుందాం. ఆ తర్వాత ఉప్పు, కారం. ఆయన కుర్చీ అల్లుతున్నాడు, నేనేమో కూర వేస్తున్నా.
ఇట్లా అయినాక చికెన్ వేసుకుందాం. వాటర్ పోయొద్దు, వాటర్ ఉంటాయి కదా చికెన్లో. నేనైతే వేసుకోను కాబట్టి చెప్తున్నాను. మంచిగా కలుపుకోండి. అస్సలు వాటర్ పోసుకోవద్దు. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఏ ఉప్పు కారం వేసుకోకూడదు. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలి, అయితే కూర నీసువాసన రాదు. నాకు తెలిసిందైతే అది అదొకటి. ఇంకిపోయినాకనే ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి. మసాలా అయినా ఏదైనా, ధనియాల పొడి అయినా ఏదైనా. నేనైతే అట్లా వేస్తాను. మూత వేసి పెట్టినా మొత్తం వాటర్ అంతా వచ్చేస్తుంది చికెన్లో ఉన్నది. తర్వాత మళ్ళీ చూద్దాం. వాటర్ అన్నీ వస్తున్నాయి చూడండి. ఇదిగోండి కింద అట్లా ఇంకిపోవాలి మొత్తం. ఉప్పు మా టేస్ట్కి సరిపడినంత కారం వేస్తున్నా. 3 చెంచాల కారం. వాటర్ ఇంకేమున్నా ఇప్పుడు చూడండి కర్రీ సగం చికెన్ ఉడికిపోయింది ఆల్రెడీ. ఇంకా కొంతసేపు పెడితే చాలు. గిన్నె పెట్టుకొని గిన్నెలో వాటర్ వేసుకొని ఇవే నీళ్ళు పోసుకోండి. మన గ్రేవీకి సరిపడినంత వాటర్. నీళ్ళు వేడైతాయి, మన ఉప్పు కారం మంచిగా ముక్కలకు పడుతుంది. ఆ తర్వాత ఇందులో పోసేద్దాం. ఇట్లా అయింది చూడండి, మంచిగా అయింది. కొంచెం గ్రేవీ కావాలి అనేసి నీళ్ళు పెట్టుకున్నాం. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇవే నీళ్ళు పోసుకోవాలి, వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా మనం. ఇంకొంచెం ఉడికింది అనుకోండి, కొంచెం వాటర్ కూడా, గ్రేవీ కూడా ఇంత పల్సగా ఉన్న గ్రేవీ కొంచెం గట్టి పడుతుంది, చిక్క పడుతుంది. ఈ ఇష్టం కొబ్బరి పొడి వేసుకున్నా వేసుకోకపోయినా నడుస్తుంది అన్నంతో కాబట్టి. రొట్టెతో కూడా బాగుంటుంది. రొట్టెతో కూడా బాగానే ఉంటుంది, అన్నంతో కూడా బాగానే ఉంటుంది. నేను ఏ మసాలా ఇప్పటివరకు వేయలేదు, లాస్ట్లో కొంచెం వేస్తాను అంతే. ఇట్లా ఉందేంటి కమ్మలు లేవు ఇట్లా లేవు అనుకోకండి. ఊరికి వెళ్ళేసి వచ్చినా అన్నీ తీసేసిన ఇట్లా ఉందా. వీడియోలో మాత్రం నా పళ్ళు హైలైట్. ఇది కన్ఫర్మ్, పళ్ళు హైలైట్ నా పళ్ళు మాత్రం. ఏమనుకోకండి. ఏం చేస్తాం, అది జీన్స్. ఆ పళ్ళు పెద్దగా రావదు, దాని నుంచి అయితే ఏమి ఇబ్బంది లేదు. ఉడుకుతుంది, కూర అయితే తయారైపోయింది, రెడీ అయింది.
ముక్క కూడా ఉడికిపోయింది మంచిగా. ఇది ఇంతే మసాలా. కొత్తిమీర కూడా వేసుకుందాం. కూర సౌండ్ వస్తుందా మీకు? ఎంత బాగా వస్తుందో ఒక్కసారి వినండి. కుత్ 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 సౌండ్ వస్తుంది. కూర సౌండ్ భలే ఉంటుంది. కుత్ 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 ఉడుకుతుంది. అందులో అయ్యింది ఇక కూర. నూనె మొత్తం పైకి వచ్చేసింది కదా, ఇక అయిపోయింది. బంద్ చేసుకుందాం. మా చెల్లి ఎట్లుందో టేస్ట్ చెప్తుంది. కూర పొయ్యి మీద ఉన్నప్పుడే వేసి వేయకూడదంట, కూర కింద పెట్టినాకనే వేయాలంట. మా చెల్లికి వేసిస్తా. హాయ్ ఫ్రెండ్స్, మా అక్క కర్రీ చేసింది. ఏం ఎలా కర్రీ? ఉందో టేస్ట్ చూసి చెప్తాను. ఏం కర్రీ అది? కాలుతుందా? ఊపుకోచరా. బాబా బాబా ఊబేమ్మా, మంచిగా చూడు. టెస్ట్ మంచిగా తిని మింగి చెప్పు. సూపర్. నిజం చెప్పు. ఫ్రెండ్స్ బాగుంది, బాగా చేసింది. నిజంగా తిన్నావా అనే? ఒక్క ముక్క తిను. ఊబు. సూపర్ ఉంది, సూపర్ సూపర్ బాగుందంట మా చెల్లెలు చెప్పింది. సూపర్ ఉంది. ఇక మేము కూడా తింటాం. అన్నం అయింది. ఈరోజే వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. బాయ్. హ్యాపీ సండే అందరికీ.